సినిమా ఇండస్ట్రీలో ప్రతి తరం తన కొత్త ట్రెండ్లను సృష్టిస్తోంది. ఒకప్పుడు క్లాసిక్ పాత్రలు, ఫ్యామిలీ స్టోరీలకు ప్రాధాన్యం ఉంటే నేడు హారర్, థ్రిల్లర్, బోల్డ్ కంటెంట్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. అలాంటి ధైర్యవంతమైన కథలలో రాగిని ఎంఎంఎస్ ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సన్నీ లియోన్ రెండో భాగంలో చేసిన గ్లామరస్ అండ్ బోల్డ్ ప్రెజెన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు అదే బాటలో మిల్కీ బ్యూటీ తమన్నా అడుగు పెట్టబోతోందని టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ కాజల్, నయనతార, త్రిష వంటి సీనియర్ హీరోయిన్లు ఇప్పటికే క్లాసీ పాత్రల్లో బిజీగా ఉంటే తమన్నా మాత్రం తన కెరీర్ గ్రాఫ్ కు కొత్త మలుపు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటు సినిమాలు, ఒక పక్క ఐటమ్ సాంగ్స్, మరోవైపు వెబ్ సిరీస్లు, ఖాళీగా కూర్చోకుండా ఏది దొరికితే అది చేస్తున్న హీరోయిన్ తమన్నా ఒక్కరేనేమో. ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లలో కొందరు ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయినా తన గ్లామర్ ను కాపాడుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది తమన్నా. టీటూ సినిమాలో ఆమె చేసిన ఆజ్ కీ రాత్ పాట జనాన్ని ఊపేసింది. దీనివల్ల వాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలాగే రాగిని ఎంఎంఎస్ మూడో ఫ్రాంచైజీలో తమన్నా నటించనున్నారన్నది తాజా సమాచారం. హారర్ కథాంశంలో రాగిని ఎంఎంఎస్ చిత్రం తొలిసారి 2011లో వచ్చింది. 2014లో సెకండ్ పార్ట్ ప్రేక్షకులను పలకరించింది. అందులో సన్నీ లియోన్ నటించింది. ఆ సినిమాకు మూడో భాగం తీయాలనే ఆలోచన ఇప్పుడు ఏక్తా కపూర్ కు రావడంతో తమన్నాను సంప్రదించారు. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ లో నటించడానికి తమన్నా కూడా ఆసక్తి చూపించడంతో ఏక్తా ముందడుగు వేశారట. ఈ ఏడాది చివర్లో రాగిని ఎంఎంఎస్ 3 చిత్రం సెట్స్ పైకి రానుందట. తమన్నా ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కంఫర్ట్ జోన్లను బ్రేక్ చేసి బోల్డ్ సీన్స్ కు సిద్ధమవుతున్నారట.